కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు హిటెక్కాయి. తెలుగుదేశం పార్టీ నేత బోడే ప్రసాద్ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కానూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ మహిళా నేతలు మాట్లాడుతూ బోడే ప్రసాద్ నీచ రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తిపై కావాలనే పేటీఎం బ్యాచ్ తో బూతులు తిట్టిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని, దమ్ముంటే చక్రవర్తి ఇంటి వద్దకే రావాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంలో ఇసుక నుండి కూరగాయల వరకు బోడే ప్రసాద్ కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి నేతలు బూతుల సంస్కృతికి తెరలేపారని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానూరులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తిపై ఆవాకులు చెవాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు. దేవభక్తుని చక్రవర్తిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటారని, ఎప్పుడు వస్తారో రండంటూ వైసీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. గతంలో మహిళలు అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ ను అవమానించిన చరిత్ర టీడీపీదని, ఇప్పుడు జగనన్న ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. పెనమలూరులో బోడే ప్రసాద్ విధ్వంసాలు సృష్టిస్తున్నారని, ఉయ్యూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి తాడి గడపలో విగ్రహాన్ని మాయం చేస్తారని ఆరోపించారు. ఇసుక నుండి కూరగాయల వరకు కమిషన్లు దండుకుంటున్న బోడే ప్రసాద్ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారని దుయ్యబట్టారు. గతంలో మాజీ మంత్రి రోజాపై కూడా బోడే ప్రసాద్ నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కూడా మహిళా నేతలు విమర్శలు గుప్పించారు. గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి మేకప్ పై మాట్లాడితే గగ్గోలు పెట్టారని, మేకప్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల రక్షణపై లేదని ఎద్దేవా చేశారు. కాకినాడలో చిన్నారి కనిపించకుండా పోయి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, పాప తల్లి అల్లాడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ చిన్నారి తల్లికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి వైఎస్ జగన్ పై కానీ, దేవభక్తుని చక్రవర్తిపై కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వైసీపీ మహిళా నేతలు హెచ్చరించారు. అనుకోండి, దాన్ని చక్కగా ఇదిగో మీరు దీని గురించి మాట్లాడారు, మేము దాని గురించి జవాబిస్తున్నాం అని చెప్పేసి ఒక క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇరు వర్గాల్లో ఉండాలి. మేము ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నామో, మా ఇన్ఛార్జ్ అయిన చక్రి అన్న మా ఎంత పద్ధతిగా మాట్లాడిస్తున్నాడో, మీరు అడిగిన ప్రశ్నలకి మేము ఎలాగ పొలైట్ గా సమాధానం చెప్తున్నామో యాజ్ టీజ్ మీరు ఆ వేలోనే కమ్యూనికేట్ చేసుకుంటే బాగుంటది. అడ్డదిడ్డాలుగా ఎలా పడితే అలాగా మా నాయకుడిని పట్టుకొని చీరేస్తాం, చించేస్తాం, మేము వచ్చేస్తాం ఏంటి, ఏదో వీళ్ళు వస్తారని మేము అందుకే చక్రి అన్న గేట్లు కూడా తెరిచి ఉంచాడు. చక్రి అన్న గేట్లు కూడా తెరిచి ఉంచాడు. అంత మొనగాడెవరో మగోడెవరో రమ్మని చూసుకుందామని మేము కూడా ఇక్కడ ఈరోజు కూర్చున్నాము. మీరు వస్తారంటే మేము కూర్చుంటాం, మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. పోయేదేమీ లేదు ఏంటి కేసులు పెట్టి బెదిరిస్తుంటే భయపడే వాళ్ళు ఎవరో లేరు. పేరు నాని గారు అన్నారు కదా మొన్న, ఏమని అన్నారు, వైఎస్ఆర్సీపీలో భయాలు పోయినాయి, ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇక అన్ని మూటలు చదువుకుందాం, కేసులు ఏమైనా పెడితే చూసుకుందాం, అక్కడికే పోయి కూర్చుందాం అన్నాడు. అట్లాగే రెడీగా ఉన్నాం మేము, అదేం భయమే లేదు. అంటే ప్రశ్నించిస్తే కేసులు పెట్టేస్తారు. ఆడమ్మగానేటువంటి ఆలోచన ఏమి ఉండదు. మిమ్మల్ని ప్రశ్నించకూడదు. అభివృద్ధిలోనేమో మీరు ఏమి అనగబడిపోయి ఉన్నారు, కొంచెం ప్రజల కోసం కాన్సన్ట్రేషన్ పెట్టండి అయ్యా, ఏదన్నా వాళ్ళకి ఏమైనా ఉంటే ఓ రూపాయి పాపాయి వాళ్ళకి ఇవ్వండి అయ్యా, ఇచ్చిన హామీల మీద పనిచేయి పెట్టండి అయ్యా, మా మీద దృష్టి పెడతాం కంటే వీళ్ళు అభివృద్ధి చేశారు ఏంటి, అభివృద్ధి అనే అబద్ధంలో ఆటంకాలు ప్రజలకు ఇబ్బందిగా సృష్టిస్తున్నారు ఏంటి. ఈ కూటమిలో వీళ్ళు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. వీటి మీద పరిపాలన ఏం జరగట్లేదు. పరిపాలన అంతా ప్రజల్ని హింసించడం, కేసులు పెట్టుకోవటం, వీళ్ళని నలుగురు పోగేసుకొని ఏంటి ఇళ్లలో మొగుళ్ళకి బాధ్యతగా మాట్లాడుకుంటారో తెలియదు కానీ ప్రెస్ మీట్ ముందుకు వస్తే మాత్రం ఒరే ఈ చెత్త మాటలకు మాత్రం ఏమీ తక్కువ లేదు. ఏమా మీరు ఇంట్లో బాగానే ఉంటారా? కనీసం ఇంట్లోనే పద్ధతిగా మాట్లాడుకుంటారా లేదా? చక్రి అన్న దగ్గర ఇక్కడ బయట ఆడవాళ్ళు మాత్రం, బయట మగవాళ్ళు మాత్రం ఒరే ఎవడరా నువ్వు, అసలు మీరు ఎవరని మా చక్రి అన్న గురించి నోరెత్తి మాట్లాడుతున్నారమ్మా? ఆయన గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు? మేం కానీ ఆడవాళ్ళమే బయటకు వచ్చామనుకో, ఆడవాళ్ళమే మేమే చాలు, మా చక్రి అన్నకి ఎవరు అవసరంలా, ఆయన రావసరం లేదు బయటికి, మేమే బయటకు వచ్చి ఆడవాళ్ళమే, నువ్వు అన్నావు కాబట్టి ఆడవాళ్ళమే చూసుకుందాం, మేమే వస్తాం, నువ్వు ప్లేస్ చెప్పు. మా చక్రి అన్న తరుముతా అన్నావు కదా, ముందు మమ్మల్ని తరిగిన తర్వాత అప్పుడు మా చక్రి అన్న దగ్గరికి రా, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే. పరిపాలన చేయడం చేత కాదు ఏంటి, పేదల్ని హింసించి ఇబ్బంది పెట్టి ఈ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ బాగా చేస్తారు మీరు. వీటికి తప్ప దేనికి మీరు పనికిరాకపోగా రౌడీజ పాలన, రౌడీజాలు, మాకేమో బలం ఉంది అని ప్రజల్ని మాత్రం హింసించడంలో ముందున్నారు మీరు.
మీరు చేసేది అన్నీ కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోమని నేను చెప్తున్నాను మీడియా ముందు. ఇంకోటి ఏంటి ఆడవాళ్ళు ఏం మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. అమ్మా ఇప్పుడు కొంపదీసి నేను అమ్మ అన్నాను అనుకో, మా అమ్మ మళ్ళీ ఈ అమ్మ కలిపి ఆ నాన్న ఏమవుతాడని అంటారేమో. అదొక భయం పట్టుకుంది ప్రవీణ్ గారు, అదొక భయం పట్టుకుంది. అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఆకాశంలో ఉంది, మీరు అధోపాతంలో ఉన్నారనేది గుర్తు చేసుకోండి. మేము చెప్పవసరం లేదు, దాన్ని మీరే మీ మనసులో మననం చేసుకోండి. కాబట్టి మీ బాధ్యతలు మీరు గుర్తెరిగి ప్రతిపక్షం అన్న తర్వాత ప్రశ్నిస్తాం. హోదాలు ఉంటాయి, అంతేగాని తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఉండవు. ఇక్కడ మేము అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు చేయలేదనండి, లేదంటే మేము చేసామనండి. అంతేగాని మసిపూసి మారేడుకాయ చేసేద్దామని చెప్పేసి ఏదో తప్పుదారి పట్టి చేయాలని చెప్పేసి ఇచ్చేస్తే మాత్రం ప్రజలు దీన్ని చూస్తూ ఉంటారన్నారు. చూస్తూనే ఉన్నారు ప్రజలు. ప్రతి ఒక్క ఓటర్ కూడా గమనిస్తున్నాడు మిమ్మల్ని. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని మోసాలు చేశారు, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పు ఎంత, 2 సంవత్సరాల్లో మీరు చేసిన అప్పు ఎంత అని జనాలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలు ఎవరు పిచ్చిగా లేరు. కాబట్టి మీ బాధ్యతలు గుర్తెరిగి మీరు ఏం మాట్లాడాలో ముందు తెలుసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తే కోరుకుంటున్నాను.